ఇళ్ల పట్టాలపై బాలినేని సవాలుకు ప్రతి సవాల్ విసిరిన దామచర్ల, మీ అడ్వకేట్ను తీసుకునిరా, మా అడ్వకేట్ను నేను తీసుకొస్తా. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, నువ్వు ఇచ్చేవి మొత్తం దొంగ పట్టాలే. పేదలకు కాకుండా మీ తొత్తులకు ఇచ్చుకుంటున్నావు. సవాల్కు నేను సిద్ధం అంటూ బాలినేనిపై ఫైర్ అయిన దామచర్ల స్థానిక సిఆర్పి క్వార్టర్స్లో జరిగిన గుడిసె సంఘాల ఆత్మీయ సమావేశంలో పాల్గొని బాలినేని సవాలుకు ప్రతి సవాల్ విసిరిన దామచర్ల, ఈరోజు పట్టాలని చెప్పేసి మళ్ళా దాని మీద ఇయ్యలేదో ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడంట. అవి దొంగ పట్టాలని నిరూపించుకుంటే నా ఆస్తి ఇస్తాను, అదేవిధంగా ఆయన కానీ కాదు అనుకుంటే ఇవన్నీ అని చెప్పేసి అన్నా అంట. నేను క్లియర్గా చెప్తున్నా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నువ్వు కూడా మీ అడ్వకేట్ని తీసుకొచ్చుకో, నేను మా అడ్వకేట్ని తీసుకొస్తా. ఏ సెంటర్లో కూర్చుందామన్నా కూర్చుందాం. నేను ఫేక్ అనేది కానీ నేను చూపించలేకపోతే నువ్వేం చెప్తే దాన్ని నేను బాధ్యత అవుతాను. అంతేగాని ఫేక్గా ఇచ్చేసి దాని మాయమాటలు చెప్పడం కాదు. ఈరోజు మేము దాని మీద రివ్యూ చేసుకున్నప్పుడు కొంతమంది అధికారులకు ఇచ్చున్నారు, కొంతమంది కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పిన వాళ్ళందరికీ 30,000, 50,000 అంతా కూడా వాళ్ళ ఇష్టారాజ్యంగా పేర్లు రాశారు. వాళ్ళ పేర్లు రాసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇల్లు ఉంది, కరెంటు బిల్లు ఉంది, అదేవిధంగా ఇల్లు సైడ్ అన్నీ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చారు. నిజంగా పేదవాళ్ళేమో ఈరోజు మగ్గిపోతా వాళ్ళకి పట్టాలు లేక ఇబ్బంది పడతా ఉంటే దాన్ని చేయకుండా నీకు పార్టీ కోసం, నీ తొత్తుల కోసం అని చెప్పేసి ఈరోజు తీసుకొచ్చి ఇచ్చేస్తే ఎట్లాగనేది ఏది కరెక్ట్ అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. టిట్కో హౌసెస్లో మేము ఆ రోజు పార్టీకి అతీతంగా పార్టీ వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చాం. ఈరోజు టిట్కో హౌసెస్లో ఉండే వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చాడు. విత్ రికార్డు ఉన్నాయి, కరెంటు బిల్లులు తెప్పించాం, అన్నీ తెప్పించాం మేము. ఇంకా మళ్ళా ఏదో మా దగ్గర మేము ఈ లేదు అని చెప్పేసి నువ్వు దబాయించుకున్నంత మాత్రం అవ్వదు. మేము విత్ ఎవిడెన్స్ తోటే చూపిస్తాం. రైతులకు ఎక్కడ డబ్బులు ఇచ్చారు, రైతులు కొంతమందికి ఇంకా డబ్బులు కూడా ఇవ్వాల. ఈయన పాటికి ఈయన స్కెచ్ గీసేసి ఈ పట్టాలు అనేది ఇచ్చేసి కొంతమంది ఎంఆర్ఓ సంతకం, కొంతమంది ఏమో డిజిటల్ సిగ్నేచరు ఆయన ఇష్టారాజ్యంగా చేసి ఈరోజు బెదిరించో లేకపోతే ఈ గంజాయి బ్యాచ్ను పెట్టేసి ఏదో అనుకుంటే మా తమ్ముళ్ళు కూడా ఊరుకుంటారా? అందరూ కూడా కసిగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏం జరిగేది కాదు. ఎందుకని చేసావు నువ్వు. ఇంకా నేను ఒక్కసారికే పోటీ చేస్తానని కూడా చెప్పావు. ఈ ఒక్కసారికే నేను పోటీ చేస్తున్నాను, నాకేదో అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడుగు, తప్పులే. ఈ 5 టర్ములు నేను ఏం చేయలేకపోయాను, ఏదో టైం అంతా కూడా వేరే విధంగా వేస్ట్ చేశాను అని చెప్పు, అది కూడా ఓకే. అంతేగాని చెప్పేసి అబద్ధాలు ఆడేసి ఇవన్నీ కూడా చేసే పరిస్థితులు మంచిది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.